ఓటు కోసం కోటి తిప్పలు 92 లక్షల మందికి సర్ నోటీసుల టెన్షన్. బుధవారం కరీంనగర్లో సర్ నోటీసులకు రిప్లై ఇచ్చేందుకు వచ్చిన ఓటర్లట వీళ్ళంతా. ఘోరం, అసలు ఎంత అన్యాయం అంటే అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అదే గ్రామంలో అదే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి నోటీసులు ఎందుకంటే అక్షర దోషాలు ఉన్నాయి, వయసులో తేడాలు ఉన్నాయి. ఎంతకంది ఇప్పుడు ఓటు వేయడానికే పోని జనము ఓటర్ కార్డులో పేరు లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటుంటే చల్ నడువురిని అమ్మ ఎవడరా నువ్వు మీ ఓటు, దీనివల్ల మాకు ఏమైనా వచ్చేది ఉన్నదిరా అని అనుకుంటే కథ ఓట్లన్నీ పోతాయి. అది ఎంత పెద్ద ప్రమాదం అంటే తెలంగాణలో దాదాపుగా 73 లక్షల ఓట్లు ఆల్రెడీ అప్లై చేసుకొని వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వని వాళ్ళు తొలగించేసారు. ప్లస్ ఇంకొక 92 లక్షల మందికి నోటీసులు. ఆ 92 లక్షల మందిలో 60 లక్షల మంది ఏమో ఎనామలీస్, అక్షర దోషాలు, తప్పులు, ఏజులు అవి ఇవి తప్పుపడడం వల్ల వచ్చినటువంటి ఓట్లు. ఇంకొక 30 లక్షల మంది అన్మ్యాపింగ్, అంటే 2002 ఓటర్ జాబితాలో మీ ఫాదర్ పేరు కానీ ఉంటే ఆ ఫాదర్కి సంబంధించిన కార్డు నెంబర్ వేయాలి, లేదు మీ పేరైనా ఉంటే మీ 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 నెంబర్ మీ పేరైనా పెట్టాలి. ఆ మ్యాపింగ్ కాలంలో 2002 ఓటర్ లిస్ట్ డీటెయిల్స్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఒక 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ అక్కడ సమర్పించాలి. ఇట్లా 92 లక్షల మందికి నోటీసులు వచ్చినాయి. ఈ 92 లక్షలు ప్లస్ 70 lakhs అంటే ఎంత? దగ్గర 1,60,60,00,000 ఓట్లు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాయి. ఆ 1,60,00,000లో ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో, ఎంత లేదన్నా ఈజీగా తెలంగాణలో ఒక 70-80 లక్షల ఓట్లు పోయే ప్రమాదం ఉన్నది. 1 కోటి ఓట్లు పోయినా ఆశ్చర్యం లేదు. అసలు పార్టీలు అయితే గాలికి వదిలేసినాయి మొత్తం. కాంగ్రెస్ అయితే దీని మీద మాట్లాడుతున్న సందర్భమే లేదు. అధికార పార్టీ బాధ్యత ఎక్కువ, బీఆర్ఎస్ మాట్లాడుతున్నది, ఇక బీజేపీ వాళ్ళదే కాబట్టి వాళ్ళకి ఎన్ని ఓట్లు తక్కువ ఉంటే అంత మంచిది మనకని వాళ్ళొక లైన్లో ఉన్నారు. బుధవారం కరీంనగర్ బల్దియాకు వచ్చిన వారిలో చిన్న అక్షర దోషాలు ఉన్నవారు, ఇంటి పేర్లు తప్పుపడ్డ వాళ్ళు ఉన్నారు. తోబుట్టువుల మధ్య 9 నెలల కంటే తక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం, తల్లిదండ్రులు పిల్లల మధ్య 15 ఏళ్ల కంటే తక్కువ లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం, తాత మనవన్ల మధ్య 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు తేడా ఉండడం సమస్యగా మారింది. పుట్టిన తేదీ తెలియని చాలామంది అనామత్తుగా తమ వయసు చెప్తే ఆధార్ కార్డుల్లో ఇష్టం వచ్చిన తేదీలు, సంవత్సరాలు వేయడం సమస్యగా మారింది. కాదండి, ఇప్పుడు మా ఫాదర్ ఏ రోజు పుట్టినావు అని మీ ఫాదర్ని అడగండి, చెప్తాడా? ఇప్పుడు నరేంద్ర మోదీ అంటేనేమో నువ్వు రాసుకో, మీ పేరెంట్స్ రాసిరేమో నాయన నీ పేరు, నీ అడ్రస్సు, నీ డేట్ ఆఫ్ బర్త్, ఏ రోజు పుట్టినావు, ఎన్ని గంటలకు పుట్టినావు అని. మా తాతలు తండ్రులు రాసుకోలే. మీరు బాగా పెద్ద కుటుంబాలు కాబట్టి మీకు డేటు టైం అన్నీ ఉన్నాయేమో. ఇప్పుడు ఎంత ఏజ్ అంటే 50 ఏళ్ళ రాసుకో అంటారు. ఆధార్ కార్డులు అందరూ అట్లే ఉంటాయి, మన పేరెంట్స్వి కానీ పెద్దవాళ్ళందరివి. ఇప్పుడు మన ఏజ్లు మనకు పర్ఫెక్ట్ డేట్ తెలుసు కాబట్టి ఆ డేట్ వేస్తాం. తండ్రికి కొడుకు ఏజ్, మనవనికి ఏజ్ డిఫరెన్స్ ఉందనుకోండి, కథం నోటీస్. ఇప్పుడు ఆయన ఆడికి పోయి దాన్ని నిరూపించుకోవాలి, నేను తాతని, నా కొడుకు, నా మనవడని ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది అట్లా వచ్చిన నోటీస్కి రెస్పాండ్ కాగలుగుతారు? ఇందులో ఇంకొక మోసం ఉంది, మళ్ళీ మొత్తం ఇంగ్లీష్లో పంపిస్తున్నారు నోటీసులు. ఇంగ్లీష్ అందరికి వస్తుందా? తెలుగులో పంపిరే జర మాకు అర్థమైతే లేదని చాలామంది అడుగుతున్నారు. ఆ వార్త కూడా వచ్చింది, ఎక్కడో పేపర్లో చదివి ఇందాక. అంటే ఓవరాల్గా జరిగే కుట్ర ఏంటంటే మొత్తం ఓట్లన్నీ తీసేయాలి. ఇది మొత్తం దేని మీద? హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర ఇది. హైదరాబాద్లో తెలంగాణ ఓటర్లు డిసైడ్ చేయద్దు అధికారంలోకి ఎవరు వచ్చేదన్నది, బయటి రాష్ట్రాల ఓటర్లు డిసైడ్ చేయాలి. అందుకే జిల్లాలో ఉన్న ఓట్లు ఒకటే ఉంటుంది. మన హైదరాబాద్లో ఉండి జిల్లాలో ఉంటే ఏదో ఒకటే ఓటు ఉంటుంది, మీరు చూడండి. కానీ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు వాడు ఆడ అప్లై చేస్తుండు, ఈడ అప్లై చేస్తుండు, ఆడ ఓటు ఉంటుంది, ఈడ ఓటు ఉంటుంది. ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ చేయలేదంటే దానికి సమాధానం లేదు ఇంతవరకు. పుట్టిన తేదీ తెలియని చాలామంది అనామత్తుగా తమ వయసు చెప్తే ఆధార్ కార్డులో ఇష్టం వచ్చిన తేదీలు, సంవత్సరాలు వేయడం సమస్యగా మారింది. ఇక ఓటరు పేరు లేదా వారి తల్లిదండ్రుల పేరు గత 2002 ఓటర్ల జాబితాలో లింకు కాకపోతే అలాంటి వారికి అన్మ్యాప్డ్ కేటగిరీ కింద నోటీసులు ఇచ్చారు. అట్లా 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళే తల్లిదండ్రుల పేర్లలో తేడా, బంధుత్వ వివరాల్లో మార్పుల వల్ల కూడా నోటీసులు అందినాయి. వాళ్ళు దగ్గర 60 లక్షల మంది ఉన్నారు. మొత్తం 90 లక్షల మంది 2002లో ఓటర్గా ఉన్న తన వివరాలు సమర్పించినప్పటికీ తమ తండ్రి వివరాలు నమోదు చేయనందుకు తమకు నోటీసు వచ్చిందని మరో ఓటర్ వాపోయిందట. 2002లో నా ఓటు ఉన్నది,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన అంటున్నాడు 2002లో నా ఓటు ఉన్నది, నా ఓటర్ ఆ రోజు ఓటర్ లిస్ట్లో ఉన్న నా కార్డ్ నెంబర్ రాసిన, కానీ మీ తండ్రిది పట్టుకరా అంటున్నారట. మీ తండ్రిది ఎందుకు రాలేదని అడుగుతున్నారట. ఇక వీనికి తలకాయ ఉందనాలా ఏముందనాలి నిర్ణయం తీసుకున్న వాళ్ళకి? అసలు ఎంత ఘోరం అంటే ఇది, అసలు అన్యాయం అసలు ఇది అయితే. కానీ పార్టీలు కూడా సైలెంట్ అయిపోయినాయి. మరి కారణం ఏంటో అర్థం కావట్లే. వివరణ ఇచ్చేందుకు రావాలంటున్న బిఎల్ఓలు, వృద్ధులు దివ్యాంగులకు తప్పని తిప్పలు, గంటల తరబడి మున్సిపల్ ఆఫీసుల వద్ద క్యూ కట్టిరట. భారీగా వస్తున్న జనం, కనీస సౌకర్యాలు లేవు. ఇగో ఎగ్జాంపుల్ చూడండి. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డకు చెందిన చిలుక కనకవ్వ పేరు ముసాయిదా జాబితాలో ఉన్నది. అయినప్పటికీ ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్న పేరుకు మునుపటి అంటే 2002 సమగ్ర సవరణలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉందని కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారుల నుంచి నోటీసులు వచ్చినాయి. వృద్ధాప్యం కారణంగా ఆమె వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆమె కొడుకు చిలుక వినోద్ కుమార్ విచారణకు హాజరై తన తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ ఐడి కార్డులు, ఇతర ఆధారాలు సమర్పించిందట. ఎక్కడ పోవాలి వీళ్ళంతా? ఇప్పుడు ఏం చేయాలా? ఆఫీస్కి సెలవు పెట్టాలా? కానీ తప్పదు, మనకు వచ్చిందిగా. ఇప్పుడు ఆ ఓటు లేకపోతే మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోలేం. కాబట్టి ఓటు కోసం అవసరమైతే లీవ్ పెట్టండి, ఓటు కోసం అవసరమైతే ఒక పూట మానేయండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఓటు మాత్రం మిస్ చేసుకోకండి. మీరు ఎక్కడైతే ఓటు వేయాలనుకుంటున్నారో 2028 ఎలక్షన్స్ కానీ 29 ఎలక్షన్స్ కానీ, రాబోయే ఎలక్షన్స్లో మీ ఓటే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి దయచేసి మిస్ చేసుకోకండి. ఓటుని ఎట్టి పరిస్థితుల్లో ఎంత పోరాడైనా సరే మీ ఓటుని మీరు సాధించుకోండి. మీరు ఒకవేళ వేరే ఓటర్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయితే ఫామ్ 8 ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు మీరు అసలు ఇక అవసరం లేదు ఇదంతా అనుకుంటే ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ కింద మీరు ఉన్న ప్లేస్లో ఆర్ మీరు కావాల్సిన ప్లేస్లో మీరు ఓటు నమోదు చేసుకోండి. సింపుల్. ఆ ఫామ్ 6 అనేది బెటర్. ఇక కొత్త ఓటర్ కింద నమోదు చేసుకుంటే అయిపోతుంది, లొల్లి అయిపోతుంది ఇక.